ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్స్ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే. పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి ఈ డిస్కషన్ తెర మీదకి వస్తూనే ఉంటుంది. ఈసారి పవన్ స్వయంగా టికెట్ రేట్స్ గురించి కామెంట్ చేయడంతో టాలీవుడ్ సర్కిల్స్లో మరోసారి ఈ వ్యవహారం మీద చర్చ మొదలైంది. ఇంతకీ టికెట్ రేట్స్ పెంచటం పరిశ్రమలకి లాభమా నష్టమా? మన సినిమా స్థాయి పెరిగింది, వసూళ్ల లెక్కలు మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ లెక్కలు కూడా మారాయి. ఒక్కో సినిమాను 100 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునేందుకు టికెట్ రేట్లు కూడా అదే స్థాయిలో పెంచేస్తున్నారు మేకర్స్. తొలివారంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. అయితే ఈ టికెట్ రేట్లు పెంచడం విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఉగాది కానుగ్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న పవన్ పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడాన్ని సమర్థించారు. టికెట్ రేట్లు పెంచకపోయినా ఆ డబ్బు బ్లాక్ టికెట్స్ రూపంలో మరొకరి జేబుల్లోకి వెళ్తుందని, అదే అధికారికంగా టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వానికి కూడా ఆదాయమే అన్నారు. పెంచిన ధరకు ఓకే అనుకున్న ప్రేక్షకులే తొలివారంలో సినిమా చూస్తారని, మిగతా వారు నెమ్మదిగా సినిమా చూస్తారని చెప్పారు పవన్. టికెట్ రేట్లతో పాటు అదనపు షోల విషయంలోనూ చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ప్రీమియర్స్ పేరుతో రిలీజ్కి ముందు రోజు సినిమా ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో రిలీజ్ అయిన వారం 10 రోజుల వరకు ప్రతిరోజు 5 షోస్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు తొలివారంలో వచ్చే కలెక్షన్సే కీలకం కావడంతో వీలైనంత వరకు ఎక్కువ ప్రైస్, ఎక్కువ షోస్ ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్. అయితే ఈ పరిస్థితి మీద సామాన్య ప్రేక్షకుడు వర్షన్ మరోలా ఉంది. మిడిల్ క్లాస్కున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమానే. అలాంటిది టికెట్ రేట్లు భారీగా పెంచేస్తుండటంతో సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ దూరమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినీ పెద్దలు తొలివారమే రేట్లు పెంచుతున్నామని చెప్తున్నా ప్రతి ప్రేక్షకుడు వీలైనంత త్వరగా సినిమా చూడాలి అనుకుంటారు. టికెట్ రేట్ల కారణంగా ఆ థ్రిల్ను కామన్ ఆడియన్ మిస్ అవుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పరభాష సినిమాలకు రేట్లు పెంచడం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ధురంధర్ 2కి పెంచకపోయినా గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైక్ ఇచ్చారు. మన సినిమాలకు కనీసం థియేటర్స్ కూడా ఇవ్వని ఇండస్ట్రీలకు మన రాష్ట్రాల్లో రెడ్ కార్పెట్ వేయడం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఈ విషయంలో ఓ సొల్యూషన్ అన్నది మాత్రం కనిపించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో ఈ చర్చ జరుగుతూనే ఉంది. సో చూసారుగా, ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.